ప్రదేశాల్లో మాత్రం ప్రభుత్వం ఓ పక్కన సీరియస్గా ఏర్పాట్లు చేసి ముందు నుంచి అక్కడ ముఖ్యమంత్రి గారు లోకేష్ పవన్ కళ్యాణ్ అందరూ సీరియస్గా ఎఫర్ట్లు పెడుతున్నా కింద స్థాయిలో అధికారులు సరిగా స్పందించకపోవడం వల్ల మానవత్వంతో స్పందించకపోవడం వల్ల తలెత్తినటువంటి పరిణామాలు ఉన్నాయి. అందులో ఏదైతే కొన్ని చోట్ల ఆహారానికి ఇబ్బంది పడ్డటువంటి అంశం చల్లపల్లి మండలం కొత్త మాజీలు గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన ఉండ్రాచాస కేంద్రంలోని బాధితులు అవనగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో కూడా ఇట్లాగే జరిగింది అంటూ భోజనాలు దొరకలేదు అన్నటువంటిది ఇబ్బంది పడ్డారు అన్నటువంటిది కొంత సంచలనం సృష్టించినటువంటి అంశం. ఇక్కడ మీకు ఎవరు చూస్తున్నారంట ఎంతమంది వచ్చారమ్మా మొత్తం? మిగతా వాళ్ళు ఏరి ఈ సమస్య ఏంటంటే ఆహారం అక్కడ వండడానికి ఇబ్బంది అవుతుంది. ఈ ఏర్పాట్లు చేసుకోవాలి అక్కడ అధికార యంత్రం 2-3 రోజుల నుంచి సమీక్షించినప్పుడు ఆ పనుల్ని కింద ఉన్నటువంటి సిబ్బంది చేయాలి. చంద్రబాబు గారు ఏం చేయాలో చెప్పరు కదా. కానీ ఇక్కడ సిబ్బంది ఫెయిల్యూర్ అక్కడ నిర్వహణ. ఆల్రెడీ ఈ మధ్యాహ్న భోజనం పెట్టేటటువంటి కాంట్రాక్టులతో తీసుకోమని ప్రభుత్వం చెప్పింది. మరి ఎక్కడ ఈ మధ్యాహ్న సమన్వయం లోపించిందో తెలియదు. అయితే ఒక పూట ఇబ్బంది పడ్డారు కానీ ఆ తర్వాత సెటరేట్ అయిందని చెప్తున్నారు. మరోవైపు అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం గ్రామ పంచాయతీలో ఈ మత్స్యకారులకు పునరావాస కేంద్రాల్లో వసతి భోజనాలు కల్పించలేదని కాస్త హడావిడి జరిగింది. స్థానిక సర్పంచ్ చింతకాయల సుజాత ముత్యాల్ని మత్స్యకారులు నిలదీయడం అన్నటువంటిది కూడా కనిపించింది. తర్వాత ఆ సమస్యని పరిష్కరించారన్నటువంటిది చెప్తున్నారు. ఇంకోవైపు బోగోలు మండలం పాత బెట్రగుంట గిరిజన కాలనీలో కూడా అక్కడ అధికారులు మా దగ్గరికి రాలేదంటూ కొంతమంది హడావిడి చేసినటువంటి దృశ్యాలు కనిపించాయి. ఇలాంటి వాటిని కొంత సెటరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రభుత్వం అయితే అన్నీ చేసింది, చెయ్యాలని ముందుకు వెళ్ళింది. గ్రౌండ్ లెవెల్లో ఎదురైనటువంటి ఇబ్బందులు కొన్ని చోట్లయితే అధికార యంత్రాంగ వైఫల్యం, అట్లాంటిది పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది.